అందరికీ నమస్కారం. ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్‌కి స్వాగతం. సో, ఎవరైతే తక్కువ బడ్జెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ ప్రాపర్టీ కోసం చూస్తామనుకుంటే వాళ్ళ కోసమేనండి ఈ ప్రాపర్టీ. ఇన్వెస్ట్‌మెంట్ పరంగా ఈ ప్రాపర్టీ అనేది చాలా అంటే చాలా బావుంటుంది. అది కూడా తక్కువ బడ్జెట్‌లో లేఅవుట్ ల్యాండ్స్ అనమాట. 2 ప్రాపర్టీస్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. అస్సలు మిస్ చేసుకోమాకండి. ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అనువుగా అయితే లేవనమాట. ఫ్యూచర్‌లో గ్రోత్ పరంగా అయితే చాలా అంటే చాలా బావుంటుంది. అన్ని ప్రైమ్ లొకేషన్స్‌కి కూడా దగ్గరగా ఉంటుంది. ఇంటి ముందు రోడ్డు గూడా పెద్ద రోడ్డేనండి. మెజర్‌మెంట్స్ పరంగా కూడా స్క్వేర్ బిట్టు ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది వీడియోలో డీటెయిల్డ్‌గా తెలియజేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్‌ని, లేటెస్ట్ అప్డేట్స్‌ని మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే 2 ల్యాండ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి 352 గజాల ల్యాండ్ అండి. నార్త్ ఈస్ట్ 2 రోడ్ల కార్నర్ బిట్టు. నార్త్ వైపున వెడల్పు వచ్చేసి 49, లోతు 62 వస్తుంది. మొత్తంగా 352 గజాలు. గజం వచ్చేసి 4050 చొప్పున సేలుకొచ్చింది. మొత్తం ప్రాపర్టీ 14,25,600 అయితే సేలుకొచ్చింది. మంచి ఆఫర్ సేల్ అండి. నెక్స్ట్ ప్రాపర్టీ 525 గజాల ల్యాండ్. నార్త్ ఈస్ట్ 2 రోడ్ల కార్నర్ అండి. 60 వెడల్పు, లోతు 70 వస్తుంది. మొత్తంగా 525 గజాల ప్రాపర్టీ 21,25,800 చొప్పున సేలుకొచ్చింది. అది 21,50,000 కావచ్చు, 22 లక్షలైనా కావచ్చు. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి బ్యాంక్ ఆప్షన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. గజాల్లో చూసుకుంటే గజం 4,050 చొప్పున అయితే సేల్కొచ్చింది. ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి విజయవాడ బస్ స్టాండ్ నుంచి 36 కిలోమీటర్లు. విజయవాడ టు గుడివాడ మెయిన్ రోడ్ నుంచి పెద్దపారపూడి ఏరియాలోకి అయితే వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ మనకి 2 ప్రాపర్టీస్ అయితే సేలుకున్నాయి. ఏదైతే గుడివాడ మెయిన్ బస్ స్టాండ్ ఉందో మెయిన్ సెంటర్స్కి గుడివాడ బస్ స్టాండ్కి 5 కిలోమీటర్ల దూరంలో ఈ 2 ప్రాపర్టీస్ అయితే సేలుకొచ్చినాయి అనమాట. ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ పరంగా ల్యాండ్స్ కోసం చూస్తున్నాం అనుకుంటే వాళ్ళకి ప్రాపర్టీస్ బాగా యూజ్ అవుతాయి. సో, నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్ని సంప్రదించి లైవ్ విజిటింగ్ అనేది చేయొచ్చు అనమాట. ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం. వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఓకే అండి, థ్యాంక్ యూ.